దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో రకాలైన మరణములను చూస్తున్నాం. మంచి మరణం ఉంది, దుర్మరణం ఉంది. కానీ పిల్లల చేత చంపబడిన తండ్రి ఇదేంటి మరణం అండి? ఇటువంటి ఒక భయంకరమైన మరణాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 37వ వచనం. వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షరజరును ఖడ్గముతో అతని చంపి అరారతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి అని వ్రాయబడి. అంటే కుమారులు తండ్రిని చంపారండి. ఎంత భయంకరం కదా! ఎందుకు చంపారు? మీరు దేవుని వాక్యం గమనిస్తే 18వ అధ్యాయం 35వ వచనంలో ఆ రాజు దేవదూషణ చేశాడు. ఇతర దేవులతో యెహోవా దేవుణ్ణి పోల్చాడు. రెండవదిగా ఈ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించగలడా అన్నాడు. సిరియా రాజుల చేతిలో నుంచి విడిపించగలడా అన్నాడు. దేవదూషణ చేస్తే కలిగే ప్రమాదం ఎంత? సొంత కుమారులు 2 తండ్రిని చంపారండి. ఇంకా చెప్పమంటారా? చంపి ఏమైనా రాజు అయ్యారా? రాజు కాలేదు, పారిపోయారు, మరొకరు రాజు అయ్యారు. మరెందుకు చంపారు? పిల్లల చేత చంపబడడం ఎంత భయంకరమైన శిక్ష! ఆ శిక్షకు కారణం దేవదూషణ. ఎన్నడూ దేవదూషణ చేయవద్దు. ఈ రోజుల్లో యూట్యూబ్లో మన ప్రభువును దూషించేటువంటి కొంతమంది ఉన్నారండి. దేవుడు వారితో మాట్లాడుగాక. ఆమేన్.